Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ఏ ఇద్దరు నేతల మధ్య ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ముఖ్యంగా కమలం గూటిలో ఆ ఇద్దరు రుద్రసింహాల మధ్య నడిచిన పోరు అంతా ఇంత కాదు. ఒకరు క్షేత్రస్థాయి నుంచి పార్టీని పరుగులు పెట్టించిన ఫైర్ బ్రాండ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్, మరొకరు టీఆర్ఎస్ పునాదులను కదిలించి హుజూరాబాద్ ఉప ఎన్నికతో బీజేపీకి సరికొత్త ఊపు తెచ్చిన మాస్ లీడర్ ప్రస్తుత ఎంపీ ఈటెల రాజేందర్. బీజేపీలో ఒకప్పుడు ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. తెర వెనుక వ్యూహాలు, తెర ముందు అసంతృప్తులు తెలంగాణ బీజేపీ గ్రాఫ్ను ఒకానొక దశలో మార్చేశాయి. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఢిల్లీ పెద్దలే స్వయంగా రంగంలోకి దిగారు. ఈ ఇద్దరు కీలక నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు, ఒకరికొకరు చెయ్యి కలిపేలా చేసేందుకు అధిష్టానం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అసలు గతంలో వీరి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి? వాటి వల్ల పార్టీ ఎలాంటి నష్టాన్ని చవిచూసింది? ఇప్పుడు అధిష్టానం ఎందుకు అంత అర్జెంటుగా రాజీ ప్రయత్నాలు చేస్తోంది? 2021-22 మధ్యకాలంలో తెలంగాణలో బండి సంజయ్ అధ్యక్షతన బీజేపీ అగ్రెసివ్ పాలిటిక్స్తో దూసుకుపోయింది. సరిగ్గా అదే సమయంలో గులాబీ గూటి నుంచి బయటకు వచ్చి కమలం తీర్థం పుచ్చుకున్నారు ఈటెల రాజేందర్. హుజూరాబాద్లో ఈటెల గెలుపు పార్టీకి బూస్ట్ ఇచ్చింది. అయితే ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. ఒకే అడవిలో రెండు సింహాలు అన్నట్లు రాష్ట్ర పార్టీలో ఎవరి ఆధిపత్యం వారిదే అన్న ధోరణి కనిపించింది. బండి సంజయ్ శైలి వన్ మ్యాన్ షోలా ఉందంటూ ఈటెల వర్గం, పార్టీలోకి కొత్తగా వచ్చి తానే సుప్రీం అనుకుంటే ఎలా అంటూ బండి వర్గం తెర వెనుక విమర్శలు గుప్పించుకున్నాయి. పార్టీ లైన్ కంటే వ్యక్తిగత ఇమేజ్కి ఇద్దరు నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన బీజేపీ క్యాడర్లో ఏర్పడింది. చేరికల కమిటీ చైర్మన్గా ఉన్న ఈటెల రాజేందర్కు అప్పటి అధ్యక్షుడు బండి సంజయ్కు మధ్య సమన్వయ లోపం పార్టీ ఎదుగుదలపై పెను ప్రభావం చూపింది. బీఆర్ఎస్ని ఎదుర్కొనే వ్యూహంలో బండి సంజయ్ దూకుడుగా వెళితే ఈటెల మాత్రం మరింత వ్యూహాత్మకంగా సీనియర్లను కలుపుకుపోవాలనే పంధా పాటించారు. ఒకరి నిర్ణయాలు మరొకరికి నచ్చకపోవడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య ఈగో వార్, అంతర్గత విభేదాలు పార్టీపై పెను ప్రభావం చూపించాయి. కేసీఆర్ను గద్దెదించేది బీజేపీయేనని నమ్మిన క్యాడర్ ఈ గ్రూప్ రాజకీయాలు చూసి డైలమాలో పడిపోయింది. పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే విభేదాలు పీక్స్కు చేరడంతో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందే బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి అధిష్టానం తప్పించాల్సి వచ్చింది. ఇది కాస్త క్యాడర్ తీవ్ర అసంతృప్తి కారణమైంది. దీంతో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతింది. నేతల మధ్య సమన్వయం లేకపోవడం, గ్రూపు తగాదాల వల్లే అధికారంలోకి వస్తుందనుకున్న బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థానాలు సాధించలేకపోయింది. 3వ స్థానానికే పరిమితమైంది. గతంలో జరిగిన నష్టం అంతా ఇంత కాదు. ఇద్దరు బలమైన నేతలు చెరోదారిలో నడవడం వల్లే తెలంగాణలో అధికారంలోకి వచ్చే సువర్ణ అవకాశాన్ని బీజేపీ చేజార్చుకుందనేది రాజకీయ విశ్లేషకుల మాట. అందుకే లోక్సభ ఎన్నికల తర్వాత ఢిల్లీ పెద్దల ఆలోచన మారింది. ఈ ఇద్దరు నేతలకు ఉన్న పాపులారిటీని, మాస్ ఫాలోయింగ్ని విడివిడిగా కాకుండా కలిపి వాడుకుంటేనే తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి తిరుగులేని శక్తిగా ఎదగొచ్చని అధిష్టానం భావిస్తోంది. అందుకోసమే ఇప్పుడు ఇరు నేతల మధ్య రాజీ కుదిర్చేందుకు అమిత్ షా, జేపీ నడ్డా వంటి పెద్దలు స్వయంగా రంగంలోకి దిగారు. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఢిల్లీలో బిజీగా ఉంటే ఈటెల రాజేందర్ ఎంపీగా రాణిస్తున్నారు. అయితే భవిష్యత్తులో తెలంగాణలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధించేస్తోంది. ఇందులో భాగంగానే ఇద్దరు నేతలకు క్లియర్ కట్ లైన్ గీసినట్లుగా తెలుస్తోంది. గతః పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని ఇద్దరికీ నచ్చజెప్పినట్లు టాక్. ఒకరు జాతీయ స్థాయిలో, మరొకరు రాష్ట్ర స్థాయిలో ఒకరికొకరు సహకరించుకుంటూ వెళ్తేనే తెలంగాణలో కమలం వికసిస్తుందని గట్టిగానే క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రుత్వాలు ఉండవు. కేవలం ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. గతంలో విభేదాల వల్ల పార్టీకి జరిగిన నష్టాన్ని బేరీజు వేసుకున్న ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఇప్పుడు అధిష్టానం మాటలకు తలొగ్గి కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారా? ఈ రాజీ ప్రయత్నాలు గ్రౌండ్ లెవెల్లో ఏ మేరకు సక్సెస్ అవుతాయి? ఈ ఇద్దరు అగ్రనేతలు కనుక నిజంగానే కలిసి కదం తొక్కితే తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు నమోదు కాబోతున్నాయి? లెట్స్ వెయిట్ అండ్ సీ.